ప్రెమినరీ బేస్ క్యాంప్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా పెద్దపల్లి మండలం బటన్దొడ్డి రెవెన్యూ నందు 500/2B అనే సర్వే నెంబరు విస్తీర్ణం 428 సెంట్లు అసైన్మెంట్ భూమిని 2012 గతంలో నేను NDDB నేషనల్ డెవలప్మెంట్ బోర్డ్ బైఫ్ అనే సంస్థలో వెటనరీ డిపార్ట్మెంట్ పనిచేసే సమయంలో 2012 ఆగస్టు నెలలో కొన్నాము. మా బావి పైన అసైన్మెంట్ భూమి కొనుగోలు చేసాము. అప్పటి నుంచి మేమే భూమి ఉంటూ సాగు చేసుకుంటూ మాకు తెలిసిన వ్యక్తి ద్వారా అక్కడ కాపా పెట్టించాము. అయితే అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాము. ఈ మధ్య నేను మా సొంత ఊరికి వెళ్ళిపోవడం వలన అక్కడ ఉన్న మాకు తెలిసిన వ్యక్తి మున్యాజ అనే వ్యక్తి దగ్గర కౌలుకి ఇచ్చాము. అతను ప్రతి సంవత్సరం మాకు కౌలు ఇచ్చేవాడు. అయితే అతను మున్యాజ అనే వ్యక్తి బెల్లం వెంకటరమణ ముత్తుకూరు గ్రామ పంచాయతీ నేనిపల్లికి చెందిన బెల్లం వెంకటరమణ అనే వ్యక్తి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పుగా తీసుకున్న నేపథ్యంలో అతను ఖాళీ ప్రామిసరీ నోటు పైన ఖాళీ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పైన సంతకాలు చేయించుకుని ఇతను 2-3 నెలలు వడ్డీ కట్టకుండా పోతే ఆ సదరు భూమిని మున్యాజ అమ్మినట్టుగా నకీ పత్రాలు క్లియర్ చేస్తున్నాడు. అంతేకాకుండా అతను ఈ సదరు భూమి పైన కేవిట్ కూడా ఒకటి పంపించడం జరిగింది. ఈ కేవిట్ ఉన్న సాధారణ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి ఎవరైతే భూమి అమ్మినారో జమునా పేరు మీద ఉంది. యాక్చువల్గా 500/2B అనే భూమి జమునమ్మ పేరు మీద ఉంది. ఆ జమునమ్మ పేరు మీద ఉన్న భూమిని పట్టా రద్దు చేసి ఈ కులవ వెంకటరమణ అనే అతనికి పట్టా ఇచ్చేట్టుగా పాస్బుక్ కూడా ఇచ్చేట్టుగా అతను ఈ కేబిట్లో తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఆన్లైన్ 1B జమునా పేరు మీద వస్తుంది. ఈ విషయం పైన ఈ మధ్య మేము మా పొలంలో మామిడి చెట్టు నాటాలనేసి ముండకంపలు తొలగించాలని JCB తీసుకుని వెళ్ళాము. JCB తీసుకుని సమయంలో ఆ బెల్లం వెంకటరమణ అతను దాదాపుగా 10 మందిని రౌడీని పెట్టి అలాగే పెద్దపల్లి మండలం ముత్తుకూరు చెందిన మానమాడు మండల అధ్యక్షుడు మంజునాథ్ అనే వ్యక్తిని ముఖ్యంగా అతన్ని తీసుకొని వచ్చి ఈ మాయనాకుడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడో అని చెప్పి మా పైన దౌర్జన్యం చేసి అలాగే బోల్వేలి శివ నేనిపల్లి చెందిన బోల్వేలి శివ అనే అతను ఈ కొలవ వెంకటరమణ అతను ఈ ముగ్గురు కలిసి మాయనాకుడు అంటూ మమ్మల్ని మచ్చుకతో మా పైన దాడికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేసి నేటికి 4 రోజుల అవుతున్న పెద్దపల్లి పోలీసు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఈ పాస్ పుస్తకాలు ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి పెద్దపల్లి తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించుకుంటే అతను కూడా ఏమాత్రం రెస్పాన్స్ అయ్యేదు. నిన్న ఆర్డీఓ మేడం కలిసి 11 ఆర్డీఓ మేడం కలిసి ఆమె కూడా వినతి పత్రం ఇచ్చాము. అయితే అక్కడి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. కావున ఉన్నతాధికారులు ఈ సమస్యమైన వెంటనే స్పందించి ఈ మమ్మల్ని ఎవరైతే కులంపేద చూసారో బెల్లం వెంకటరమణ అలాగే బోల్వేలి శివ వీరిపైన SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమర్నాథ్ రెడ్డి పేరు చెప్పి నాకు చదమంగం నుంచి రమణ అనే వ్యక్తి అలాగే కులవ వెంకటరమణ అనే వ్యక్తి ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు బెదిరింపులు కూడా చేస్తున్నారు. ఈ విషయం పైన నేనే ఎమ్మెల్యే కాదు ప్రస్తుతము విజయవాడలో శాసనసభ పక్షంలో సమావేశంలో ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేనే అమర్నాథ్ రెడ్డి గారిని కలిసి అయ్యా మీ పైన నుంచి నాకు ఏదైనా బెదిరింపు వస్తున్నది సోర్స్ నెంబర్ చూస్తాయి ఫోన్ చేయడానికి కార్యకర్త అన్నీ ఉండాలి. ఇవన్నీ తీసుకుపోయి SP గారిని అమర్నాథ్ రెడ్డి గారిని కలుద్దామని కూడా మేము అనుకుంటున్నాం. మనము ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఈ భూ వ్యవహారము ఎక్కడైతే ఉందో ఉత్తరాది గీత మరియు కులవ వెంకటరమణ అనే వ్యక్తికి ఏదైతే భూ వ్యవహారం జరుగుతుందో పెద్దపల్లి మండలం పట్టణతోటి సర్వే నెంబర్ 502B 428 సెంట్లు. ఈ విషయంలో ఇంకొక విషయం మీకు ముఖ్యంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఏమంటే కులవ వెంకటరమణ అని ఏవైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య K. నాగరత్నమ్మ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె చదమంగం గ్రామంలో ANMగా విధులు నిర్వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి సివిల్ సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ 1964 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అసైన్మెంట్ ల్యాండ్ పట్టా తీసుకోవడానికి కానీ ఇంకేదైనా వ్యాపారం చేయడానికి కానీ ఉన్నతాధికారి నుంచి NOC తీసుకోవాలా? ఎటువంటి NOC తీసుకోలేదు. అయితే ఈ వెంకటరమణ అనే వ్యక్తి అసైన్మెంట్ పట్టా కూడా తీసుకున్నట్టుగా ఈ తప్పుడు
కేవీట్ ఒకటి సమర్పించారు. అలాగే ఈ తప్పుడు కేవీట్ ఏవైతే పంపించారో ఈ కేవీట్ పంపించిన అడ్వకేట్ ఏవైతే ఉన్నారో సూర్యనారాయణ గారు ఆయన పైన కూడా మేము హైకోర్టు దావా కదా అతన్ని లైసెన్స్ అందించాలని చెప్పేసి కూడా మేము హైకోర్టుకి సమర్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ పై దాడి జరుగుతుంటే ఎవరు సాటి జర్నలిస్ట్ కూడా చూడటం వ్యవస్థలని, అంతేకాకుండా సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యలోకి తీసుకుపోయే వాయిదాగా పనిచేసిన ఒక జర్నలిస్ట్కే లక్ష్యం అయినప్పుడు ఇంకా సామాన్య పరిస్థితి ఈ 17 నియోజకవర్గంలో ఏ విధంగా ఉందనేసి మీ అందరూ ఈ వీడియో ముఖంగా దీన్ని బాగా వదిలేయాలనేసి మీకు అందరూ వాళ్ళకి నిజంగానే అతను చూపించింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ అయితే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో ఆమె సంతకమే కాకుండా ఆమె తమ్ము కూడా పెట్టింది. ఒకవేళ సంతకాలు మేము ఫోన్ చేస్తామని అని అనుకోవచ్చు. అయితే ఆమె తమ్ము కూడా ఉంది. ఆయన బెల్లం వెంకటరమణ అనే అతను నిజాయితీపరుడు నిబద్ధతతో ఉంటే అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్ని ఫోరెన్సిక్ పంపించడానికి ముందుకు కావాలని చెప్పి కోరుకుంటాను. నా దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నదో వాటిని నేను స్వచ్ఛందంగా ఇస్తాను. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించుకోవచ్చు. ఆ తమ్ము ఏవైతే ఉందో అంటే వేరే ముద్రలో అవి జమునాగా కాదా నాకు అమ్మిన ట్యూబ్ నాకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వస్తే సరిపోతుంది అనేసి నేను ఈ వీడియో ముఖంగా కోరుకున్నాను. ఇంకో విషయం ఏమంటే పెద్ద పంచాయతీ తహసీల్దార్ కాదు, మీకు చిన్న మనవండి ఏమంటే మీ తీసుకునే జీతాల కోసం పనిచేయండి. ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను, ఎంపీటీసీ చెప్పాను, సర్పంచ్ చెప్పాను మీరు చేయదండి. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సేవ చేయడానికి మీకు ఉద్యోగం ఇచ్చారండి. మీకు ప్రజాసేవ చేయమని మీకు చెప్పాను, అంతేగాని రాజకీయ సేవ చేయమని మీకు ఎవరు చెప్పలేదు. అలాగే పెద్ద పని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడం కాదు, మీరు కూడా మీ తీసుకునే జీతానికి పనిచేయండి. మీ తీసుకునే జీతాల కోసము ప్రజల కోసం పనిచేయండి. పబ్లిక్ సర్వెంట్ కావాలి, ప్రజల కోసం పనిచేయండి. ఎవరో ఈరోజు ఎమ్మెల్యే చెప్పాను, ఎంపీటీ చెప్పాను, సర్పంచ్ చెప్పాను, వాళ్ళకి తొత్తులుగా బతకండి. తొత్తులుగా బతికితే ఏదైతే మాత్రం తొత్తులుగా బతుకుతారు. తర్వాత వచ్చే ప్రభుత్వం మారవచ్చు, ఏదో ఇంకెవరైనా కావచ్చు, మీ పైన అగేషన్ కావచ్చు. దీనన్నింటినీ హైకోర్టు ఉన్నతాధికారులకు తీసుకుపోతున్నాను. దీనిపైన ఏదైనా సంబంధించి మీకు ఏమైనా మెమోలు లేదా మీకు ఏమైనా ఇబ్బంది అయితే దయచేసి నాకు ఎటువంటి సంబంధం లేదని ఈ వీడియో మీకు తెలియజేస్తాను.